పాతర్లపాడుకు చెందిన డిగ్రీ చదువుతున్న గంగోత్రి అనే అమ్మాయిని ఒక యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసి ప్రెగ్నెంట్ చేశాడు. ప్రెగ్నెంట్ చేసిన తర్వాత తను కొన్ని మోసాలైతే చేయడం జరిగింది. సో, ఆ మోసం తట్టుకోలేక తను సూసైడ్ చేసుకొని మరణించడం అయితే జరిగింది. ఇంతకీ అసలు తను ఎలా మరణించింది? మరి తను గతంలో ఎలా ఉండేది? అసలు ఏం జరిగింది? తన ఓవరాల్‌గా అసలు ఎలా ఉండేది అనే విషయాలైతే తెలుసుకుందాము. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు, తన తల్లిదండ్రులైతే మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నా పేరు మనేమ్మ సార్. మాది పాతర్లపాడు సూర్యాపేట దగ్గర. గంగోత్రి 10th దాకా సూర్యాపేటలో చదివింది సార్. తర్వాత హైదరాబాద్‌కొచ్చింది. హైదరాబాద్ కొత్తపేట శివాని కాలేజీలో చదువుతుంది సార్. మా తమ్ముడు చికెన్ షాపు. తమ్ముని దగ్గర 3 సంవత్సరాలు ఉంది. తర్వాత నా పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన. పెద్ద పాప కాడ ఉంటుంది. డబుల్ బెడ్‌రూమ్ తీసుకుర్రు. ఆళ్ళ దగ్గరే ఉంటుంది. కాలేజీకి పోతుంది. అయితే సడన్‌గా సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఈ అతడు ట్రాక్టర్ తోలుతాడు. బాబాయ్ అయితాడు అతడు మన ఇంటి పక్కన. బాబాయ్ నన్ను ఆటో దగ్గర అడ్డ రోడ్ కాడ దించు బాబాయ్ అంటే, నేను నిమ్మికల్ పెట్రోల్కి పోతున్నారా ఎక్కురా అని తీసుకుపోయి వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర సో, దించిండంట ఇప్పుడు సార్. ఎవరైతే మోసం చేశారో తను ఈమెకు వరుసకి బాబాయ్ అవుతాడు. బాబాయ్ అంటాడు సార్. అయితే ఆడ అమ్మ వాళ్ళ ఇంటి కాడ దించి వచ్చినట్టు ఒక చిన్న డబ్బా ఫోన్ అనేది మరి ఎప్పుడు ఇచ్చిండో తెలియదు సార్ మనకది. పాపకు బాగా 3 రోజులు రాంగ్ కాల్ వచ్చినాయి. అతని వాళ్ళ పేరేంటమ్మా? కేశవైన మహేష్. అయితే వాళ్ళ నాన్నకు రాంగ్ కాళ్ళు వచ్చినాయి, వాళ్ళ అక్కకు వాళ్ళ బావకు వచ్చినాయి. నైట్ 11 నుంచి 2కి 3 దాకా బాగా రాంగ్ కాళ్ళు 3 రోజులు వచ్చినాయి సార్. వచ్చేసరికి పాప నైట్ 8కి ఫోన్ చేసి, డాడీ బాగా రాంగ్ కాళ్ళు వస్తున్నాయి, భయం అవుతుంది డాడీ, అక్క సెల్లుకు బావ సెల్లుకు వస్తున్నాయి. నాకు కూడా వస్తున్నాయి బిడ్డ, ఇదే నెంబరు, నేను వాట్సాప్ కాల్ మాట్లాడితే అన్ని రాంగ్ కాళ్ళు వస్తున్నాయి, సెల్లులో కొట్టి చూస్తే నేను ఆత్మకూరులో రేపు పోయి కేసు పెడతా బిడ్డ, రేపు సోమవారం కేసు పెడతాను, మీరు 10 గంటలకు అలా స్టేషన్ కుదురు బిడ్డ అంటే సరే నాన్న అన్నది. ఇక మాట్లాడింది సార్. ఆ నైట్ వీళ్ళు 11 దాకా డ్యూటీ చేసుకుంటారు. 11, 12కి అన్నం తిని పండుకుంటారు. రేపు పొదటిలు 8కి వీళ్ళు ఫోన్ చేసి, మాకు అమ్మాయి ఇట్లా గంగోత్రి డోర్ తీయట్లేదు అనేసరికి వీళ్ళు లబని మొత్తుకుంటే కింద వాళ్ళు వచ్చి గడపార తీసి డోర్ తీసేసరికి పాప సూసైడ్ చేసుకుంది సార్. అంటే ఎలా ఫ్యాన్ కి? ఫ్యాన్కి ఊరేసుకుంది సార్. ఒక బెడ్ వేసుకొని, బెడ్ మీద 2 చైర్లు వేసుకొని పైన ఊరేసుకుంది. అప్పుడు మేమేం చేసినాం, ఈ రాంగ్ కాల్ అనేసి పెట్టినాం. పాపని హాస్పిటల్లో తీసుకుపోతే పోస్ట్ మార్టంలో మాకు 3 నెలల 20 రోజులు ప్రెగ్నెంట్ బాబు అనేసి వచ్చింది సార్. అప్పుడు మాకు వీని వెనక ఈ మహేష్ వెనక కతిమోళ్ళు ఉన్నారు అనేసి మేము నలుగురు మీద పెట్టినాం. వీడొక్కడు కోర్టుకు మనం పాపని దినం రోజు వీడు కోర్టుకు లొంగిపోయింది సార్. వీళ్ళని కూడా చేస్తామని 2 నెలల 10 రోజులు ఎస్ఐ అయితేంది, ఈ భద్రయ్య ఎస్ఐ అయితేంది, సిఐ అయితేంది కప్పి పెట్టిరు. ఎక్కడికి పోవద్దు, మీరు ఆడికి పోవద్దు, కప్పి పెట్టి ఇప్పుడు పక్కదోవ పట్టిస్తారు. దీని వెనక రాజకీయం నడుస్తుంది, డబ్బులు పెట్టి పక్కదోవ పట్టిస్తున్నారు మీరు సార్. కేసు పెట్టినప్పుడు మరి ఎలా రియాక్ట్ అయ్యారు? ఎన్ని నెలలు అతని జైల్లో ఉంచడం జరిగింది? ఇలా చేసినందుకైతే దాదాపు 14 సంవత్సరాల వరకు జైల్లో ఉంచుతారు. ఇప్పుడు 2 నెలలకు వచ్చిండు సార్. వచ్చి కూడా ఈ సురేష్ అనే యాదవ్ మనకు సపోర్ట్ చేసినందుకు సురేష్ చంపిండు, వాళ్ళ బావ చంపిండు అనేసి మొన్న ధర్నాకి వచ్చిండు సార్ వాళ్ళు. అసలు మీ డిమాండ్ ఏంటి మరి? మనకు ఏందనేది, నా పాపని బిడ్డ వరుస ఉన్న అతడు ఇలా చేసి, ఒక పెళ్ళైన వ్యక్తి నా బిడ్డని రాంగ్ కాల వల్ల ఇట్లా చేసినందుకు వానికి ఉరిశిక్ష అనేది పడాలని నా కోరిక. అంతే సో సార్. అంటే అప్పుడు అతను ఎలా ఉండేది? మరి ఇలా ప్రెగ్నెంట్ అయినప్పుడు మీకు ఏమైనా అనుమానం పాప మాకు రావడం గానీ, చెప్పలేదు సార్, మాకేమీ చెప్పలే పాప. మీతో అప్పుడు ఇదంతా జరగక ముందు మీతో ఎలా ఉండేది? ఫ్రెండ్స్ తో కానివ్వండి, ఇలా గతంలో ఏమైనా ప్రేమ గురించి ఇలా ఏమైనా ఎక్కడ ఏం చెప్పలేదు సార్. ఆమె కడుపులో ఆమె దాచుకొని ఇట్లా సూసైడ్ చేసుకుని బెదిరియటం వల్ల. ఉమ్. ఇప్పుడు ఇంకా మీకు కొన్ని బెదిరింపులు ఇప్పటికీ కూడా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సార్. వింటూ ఇప్పుడు ఉన్నాము. కూడా చేస్తున్నారు, అరెస్ట్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు. ఉమ్. ఊళ్ళో గ్రూపులలో చచ్చిపోయిన పాపకు మా ఆత్మశాంతం లేకుండా ఇట్లా అంటే చేస్తున్నారు. అంటే ఎలాంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? ఎలా బ్లేమ్ చేస్తున్నారు మీ అమ్మాయిని? ఏముంది సార్, ఇప్పుడు వాళ్ళ తమ్ముని చంపుతా అంటారు, వాళ్ళ నాన్న చంపుతా అంటారు, వాళ్ళ అన్నదమ్ములు, ఆ పిల్ల పెదనాన్నలు చిన్నాన్నలు ఎవరు వస్తారు? వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కొడుకుని చంపితే ఎవరు రారు, ఉమ్. వాళ్ళ పెదనాన్నలు వాళ్ళ పెద్దమ్మలు వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరు రారు అనేసి వాడు ఇట్లా ట్రాక్ ఇప్పుడు చేసి అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అన్నారు. అయింది సో సార్. పెళ్ళైనప్పుడు మరి ఈ అమ్మాయి తనని అంటే ఇప్పుడు ప్రేమించింది అని అంటున్నారు. సో ఉమ్. నిజంగానే మరి ప్రేమించిందా, లేకపోతే అతను అలా చేసుకున్నాడా? అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరిగింది అనేది మనకు రాంగ్ కాళ్ళను బట్టి చూస్తే వాడు బెదిరించి పాపని లొంగదీసి ఇట్లా చేసిండు. పెళ్లి చేసుకుందాం అన్నాడో ఏం చేసిండు అనేది మరి ఎందుకు అంటే ప్రెగ్నెంట్ అయి 3 నెలలు అయినా కానీ మీకు ఎందుకు చెప్పలేదు? మీకు పాప ఏమైనా భయపడ్డాదా లేకపోతే? అది ఏమనేది పాపకు తెలియదు సార్. సూసైడ్ చేసుకున్నాకనే పాప ప్రెగ్నెంట్ అనేది తెలిసింది. పోస్ట్ మార్టం అప్పటిదాకా తెలియదు సార్. సో 21 అంటే సంవత్సరాలు పోస్ట్ మార్టం తర్వాతనే మీకు ఇలా ప్రెగ్నెంట్ తెలిసింది. అని తెలుసు. ఉమ్.
అంతకు ముందు ఏమైనా అంటే ఆ చనిపోయే పాప 2-3 రోజుల క్రితం ఏమైనా ఇలా అంటే కొంచెం కంగారు పడ్డం కానివ్వండి, అలా అట్లా భయపడ్డం కానివ్వండి ఏమైనా అట్లా ఏం అనిపించలేదు సార్ మాకు. కానీ లాస్ట్ కు ఒక చిన్న ఫోన్ ఇచ్చిండు అనేది మాత్రం చెప్పింది సార్. అది తీసుకోకుంటే తమ్ముని నాన్నని చంపుతా అన్నాడు, మాట్లాడకుంటే అనేది ఒకటి చెప్పింది. ఆ నైటే మళ్ళీ స్టేషన్ కి వెళ్తే ఆ ఎస్ఐలు అక్కడ ఉన్న సిఐస్ కానివ్వండి ఏమంటున్నారు వాళ్ళ వాళ్ళు రెస్పాన్స్? ఏమంటారు, ఒక్కడ లొంగిపోయింది కదా, చేస్తాం చేస్తాం అన్నారు. ఇప్పుడేమో ఒకళ్ళు ఆయన జైలు నుంచి వచ్చిన దాకా మబ్బి పెట్టిరు సార్. వాళ్ళు జైలు నుంచి రాగానే ఇలా హ్యాపీగా తిరుగుతున్నాడు. అదే వాడికి శిక్ష అనేది పడాలి, న్యాయం అనేది. ఇక పుట్టే పిల్లలకు, ఉండే పిల్లలకి, ఏ తల్లికి ఇలాంటి కడుపు కోత రాకూడదు. ఒక బాబాయ్ అనే అతడు ఇలా అతను ఒక మీ అమ్మాయిననే కాదు, మీ అమ్మాయి లాగా ఇంకా చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు, ఆడుకున్నాడు, ఇంకా ఇప్పటికీ ఉన్నాయి మీ సార్, అమ్మాయిని కూడా ఉన్నాయి. ప్రేమ చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్నాయి అంటూ సార్, ఉన్నారు. ఉన్నారు, వీడియోలు కూడా ఉన్నాయి కదా సార్. సో ఒక్కసారి నేను వీడియోలు, అదే విధంగా అతను ఏవైతే మాట్లాడారో ఆడియోలు కానివ్వండి, అతనికి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ ఇలా ఒక అమ్మాయిని ఇలా లొంగ తీసుకొని ఇలా ప్రేమ పేరుతో మోసం చేసిన తర్వాత, అంటే అతను ప్రెగ్నెంట్ చేసిన తర్వాత నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇలాంటివి చెప్పేసి తనని మోసం చేయడం అయితే జరిగింది. అదంతా తట్టుకోలేక, ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పుకునే ధైర్యం లేక, ఏం చేయాలో తెలుసుకోలేక ఇంకా తను ఫ్యాన్కి సూసైడ్ అయితే చేసుకోవడం జరిగింది. సూసైడ్ చేసుకొని తను మరణించడం జరిగింది. తన తల్లిదండ్రులు కూడా ఇప్పటికీ తన చనిపోయిన బాధలో తనకి ఇంకా ఇప్పుడు ఎవరైతే మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో, మోసం చేసిన వ్యక్తి ఉన్నారో, అతనికి శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. సో అతనికి కూడా శిక్ష పడేలాగా చేద్దాము మనందరం కలిసి. ప్రస్తుతం గంగోత్రి తండ్రి కృష్ణయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఏం జరిగింది? మీ గంగోత్రి అమ్మాయికి ఏం జరిగింది? ఎప్పటి నుండి వీళ్ళు ప్రేమలో ఉన్నారు? పాప హైదరాబాద్ లో శివాన్ కాలేజీలో చదువుతుంది. 5 సంవత్సరాలు వచ్చి 3 సంవత్సరాలు అలా మేనమామ కాడ ఉంది, మా బామ్మర్ది కాడ. పెద్ద పాప పెళ్లి చేసిన 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు పెద్ద పాప కాడ ఉంటుంది. మొన్న సడాలన ముసలోళ్ళకు మా దాసారం మా మామకు అత్తకు బాగాలేకపోతే ఆడికి పోయింది. ఒక 20 రోజులు ఉంది. ఆడికి పోతున్నప్పుడు, ఊళ్ళో నుంచి పోతున్నప్పుడు బాబాయ్ నన్ను రోడ్ కాడ దించని ఎక్కించుకుండట. ఎక్కించుకుంటే తీసుకుపోయిండట. ఆ రోడ్ కాడ దించకుండా ఊళ్ళో దించిపోయిండట ఆడ. ఇక అలా ఏం మాట్లాడిండో, ఏం మాయ చేసిండో, ఏం చేసిండో మనకు తెలియదు. అంటే ప్రేమలో ఉన్నది మీ అమ్మాయి, తనతోని అప్పులు లేదు. ఆయాల బండి ఎక్కించుకపోయిండు. కేశవైన మహేష్ అప్పుడు తీసుకుపోయాడు. ఇక అప్పటి నుంచి మరి ఇక ఏం జరిగిందో తర్వాత మాకు ఇట్లా ఎక్కించుకు ఇట్లా ఆ ఊరు కూడా 3 సార్లు పోయిరట. జటింగ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్ వీళ్ళు నైట్ పోతే కూడా ఆ ఊరు వాళ్ళు కూడా చూసిరట. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలల 10 రోజులు ఇప్పుడు మీ అమ్మాయి చనిపోయి. 2 నెలల 10 రోజులు అమ్మాయి చచ్చిపోయి. ఒక 10 రోజులు ఇప్పుడు మేము స్టేషన్ పోక 2 నెలలు మేము ఇప్పుడు స్టేషన్ పోబట్టి తిరగబట్టి రేపు మాపు కేసు అయింది అయిపోయింది, కేసు అయింది అయిపోయింది అనేసి ఈ మొప్పని చెప్తారు. ఎక్కడ మీరు ఈ కేసు పెట్టారు? ఏ ఊర్లో కేసు పెట్టారు? చైతన్యపుర్లా కేసు పెట్టారు. ఎస్ఐ పేరు భద్రయ్య, సిఐ పేరు వెంకటేశ్వర్లు. అమ్మాయి చైతన్యపురినే ఉండేది, పెద్ద పాప కాడ ఉండేది. ఆ నైట్ మాత్రం చచ్చిపోయే రోజు నైట్ నాన్న నాకు భయం అవుతుంది అన్నది. నీకు ఎందుకు భయం అవుతుంది నాన్న? జటింగ్ మహేష్, కేశవైన మహేష్ ఇట్లా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు బెదిరించిపోయినాను అన్నది. నువ్వు ఇంట్లో నాకు ఎందుకు చెప్పలేదు? నేను చెప్తే నేను వాళ్ళని అడుగు, నువ్వు ఆడేవాడు నిన్ను బెదిరిస్తానికి నేను రేపు పోయి మాట్లాడతా. ఆ రోజు కూడా అంతకుముందు ఒక 3 రోజుల ముందు రాంగ్ కాల్స్ వచ్చినాయి మాకు బాగా. వస్తారికి ఈ నెంబర్లు ఎక్కడి అనేసి మేము 2 కాలాల్లో కొడితే ఒకటి జటింగ్ మహేష్ వాడుతుండట ఆ నెంబర్, ఒకటి కేశవైన మహేష్ వాడుతుండట. అమ్మాయి అంటే ప్రెగ్నెంట్ చేశాడు మహేష్ అనే వ్యక్తి అని చెప్పేసి ఇలాంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే అంటే ప్రెగ్నెంట్ అయ్యారా అమ్మాయి? అతని మాయలో పడిపోయి ప్రెగ్నెంట్ అయ్యే వచ్చింది ఆడ హాస్పిటల్. వచ్చినాకనే 3వ నాడే నేనే చేసిన, నా వల్లనే చచ్చిపోయింది అనేసి డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయాడు. ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఊళ్ళోనే ఉండు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది జైలు పోయిండు. వచ్చాడు బెయిల్ మీద వచ్చాడు. ఇప్పుడు తిరుగుతూనే ఉండు. మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా? మాకు ఇప్పుడు వాడు లోపల జైలు నుంచి బయటికి వెళ్ళేది లేదు. వాడు లైఫ్ పడాలి వానికి. ఇప్పుడు అమ్మాయిని బెదిరించిన ముగ్గురికి కూడా, వానికి సపోర్ట్ చేసింది కూడా వాళ్ళు ముగ్గురు కూడా లైఫ్ లాంగ్ వల్ల పడాలి. ఇదంతా మహేష్ కి పెళ్లి అయిన తర్వాత చేశాడా? పెళ్లి కాక పెళ్లి 5 సంవత్సరం అయింది. ఇది జరిగి ఇప్పుడు 5 నెలలు. మరి అంతా ఇప్పుడు మహేష్ వాళ్ళ భార్యకి తెలుసా ఈ మ్యాటర్ అంతా? ఇంకేమో మనకు తెలియదు. అప్పుడు అక్కడ ఏం జరిగింది ఏందనేది మనకు జరగదు. ఇప్పుడు అంటే ఊర్లో తెలిసింది కాబట్టి వాళ్ళ భార్య కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఇప్పుడు అంటారు ఇప్పుడు ఇట్లా జరిగింది అనేసి. ఇప్పుడు మనకు అది వరకు ఏం తెలియదు, మనకు తెలియదు. మనం తెలిస్తే ఇక్కడ దానికి ఎందుకు రానిద్దాం?
ఇదంతా కప్పు పుచ్చడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు చేసి ఇది వెనకాల ఉండరు. ఇప్పుడు ఉన్నారుగా, ఇప్పుడు చెప్తేగా సంక్రాంతి కొడుకు దీని కారణం. ఇప్పుడు యానారెడ్డి కొంత డబ్బులని అంటారని వీడు రికార్డు పెట్టిండు. ఏది జటింగ్ మహేష్ గాడు ఇక తెచ్చుకుంటే ఇక మొత్తం ఆనికే తెలుసు. వాడే మొత్తం నేను పోలీసు వాళ్ళకి ఎస్ఐకి ఇచ్చిన, సిఐకి ఇచ్చిన, కానిస్టేబుల్ అన్ని ఇచ్చిన అనేసి వాడే చెప్తుండు మొత్తం. ఇప్పుడు మీ సర్పంచ్ కానివ్వండి, మీ ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళని కలవడం జరిగిందా? కలిసాక మరి వీళ్ళు ఏమన్నారు? మేము పోలే, వాళ్ళే తిప్పుకుంటుర్రు. ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు జైలుకు పోయిన అన్నే సర్పంచ్ కూడా. మరి మహేష్ అనే వ్యక్తి అంత దర్జాగా అంత ధైర్యంతో ఏ విధంగా తిరుగుతున్నాడు? ఉన్నాడుగా సర్పంచ్ అమ్మటి సర్పంచ్ ఉండు, ఒకటే జాయిన్ అయ్యిండు. సర్పంచ్ పేరు ఏంటి? వరుణ్ సంక్రాంతి కొడుకు వరుణ్. వాళ్ళు ముగ్గురు మంచి గట్టి ధైర్యం ఇస్తుర్రు. సర్పంచ్ పేరు ఏంటి? కేశవైన మల్లయ్య. ఇప్పుడు అతను చాలా మంది అంటే మీ అమ్మాయినే కాకుండా ఇంకా చాలా మందిని మోసం చేశారని చెప్పి 5-6 మోసం చేసిండు. ఎవరు భయపడి ముందుకు రావట్లేరు. ఇప్పుడు మా అమ్మాయి చచ్చిపోయింది, మాకు ఎరకైంది. ఇప్పుడు మేము వచ్చినాం. ఇసోంటిది ఇంకోనికి జరగొద్దు, వాళ్ళు బయటికి వెళ్ళొద్దు, ఇట్లా చేసిన వాళ్ళు బయటికి వెళ్ళొద్దు. లైఫ్ లాంగ్ లో అలా ఉండవలసిందే మేము కోరుకునేది. ఇంతకు ముందు చనిపోక ముందు ఎలా ఉండేది? ఫ్రెండ్స్ తో కానివ్వండి, అదే విధంగా మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఎలా ఉండేది? ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ప్రేమ వివాహాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివి? అమ్మాయి బాగుండేది, అందరితోనే బాగుండేది. కానీ మా ఊరికి ఎక్కువ ఆమె మా ఊరికి దసరాకు బతుకమ్మ పండగకి వచ్చేది. ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేది, హైదరాబాద్లోనే ఉండేది. మేము ఎక్కువ ఇక్కడికి రాపోయి ఇప్పుడు ఒక 6-7 ఏళ్ళు నేను ఇప్పుడు పాతలపాడు వచ్చి అప్పుడు ఒక 15 సంవత్సరాలు నేను తాలుగేపోయినా చిన్నతనంగానే వీళ్ళని హాస్టల్ వేసిన. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే పోతారు వీళ్ళు, ఎక్కువ ఇక్కడికి ఎక్కువ రారు. మేము ఉంటేనే ఇప్పుడిప్పుడే వస్తారు, కానీ అప్పుడు అది వరకు రాలే. ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఇలా? చెప్పలే. ఈ మహేష్ గురించి మ్యాటర్ గురించి చెప్పలే. అంటే ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు అవుతుంది అలా ఏమైనా తెలిసిందా? తెలవలే మనకు. హాస్పిటల్ పోయినాకనే ఇట్లానే అన్నారు. ఎన్ని రోజులు అవుతుంది ఆమె తను ప్రెగ్నెంట్ అయ్యి? 3 నెలల చిల్లర అన్నాడు. అప్పుడు మీకు అలా ఎలాంటి డౌట్ రాలేదా? అంటే తను ఆరోగ్యంగా కానివ్వండి? రాలే మనకు. ఒక చనిపోయే ముందు రోజు మీకు అన్ని అదొక్క మాట చెప్పింది అంతే. ఇక ఒక మాట చెప్పింది, కానీ అన్నాడు కూడా అసలు డౌట్ రాలే మనకు. ఇట్లా కూడా వాడు అనలేదు మనతోని. ఇప్పుడు చచ్చిపోయినాక ఇప్పుడు చెప్తారు, మీతో చెప్పలేకపోయినాం మేము, ఇట్లా జరిగినాయి అనేసి ఇప్పుడు చెప్తున్నారు అన్నట్టు. సో ఫైనల్ గా మరి మీ డిమాండ్ ఏంటి? అతను ఏం చేయాలనుకుంటున్నారు? అతనికి శిక్ష పడాలి? వానికి లైఫ్ లాంగ్ శిక్ష పడాలి. ఈ అమ్మటి ఉన్న ముగ్గురికి కూడా శిక్ష పడాలి. మా కోరిక అది. ఇంకోనికి జరగొద్దు తీసోడిది. వాళ్ళు రెచ్చిపోతుర్రు ఊళ్ళే. ఇప్పుడు అంటే ఇప్పుడు మమ్మల్ని సంపతానికి కూడా సిద్ధంగా తిరుగుతుర్రు. వాళ్ళు బయటికి వెళ్ళి కథం చేస్తానికే వాళ్ళు ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు వాళ్ళని కథం చేసినాక మేము నిద్రపోమంటారు వాళ్ళు. ప్రస్తుతం గంగోత్రి వాళ్ళ సిస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీరు అక్క అవుతారా? అసలు ఎలా జరిగింది? మీతో ఎలా ఉండేది? గతంలో కూడా ఇలాంటి అంటే ఏమైనా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఎలా జరిగింది అంతా? లవ్ స్టోరీస్ ఏం లేదు సార్, అంతా బాగానే ఉండేది, మంచిగా ఉండేది. ఇంతవరకు మాకు ఊర్లో చెడ్డ పేరు అనేది లేదు. వీళ్ళు ఎంక్వైరీ చేసినట్లే ఉండాలి. ఇంతకుముందు మావయ్య వాళ్ళ కాడ ఉండి కాలేజ్కి వెళ్ళేది. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. నా దగ్గర నుంచి వెళ్తుంది. పాతర్లపాడు మాది, చైతన్యపురిలా ఉండేది. కొత్తపేట శివాని కాలేజీలో చదువుకునేది. 21 years తనకి. ఎవరైతే మహేష్ అనే వ్యక్తి మోసం చేశారో అతను బాబాయ్ వరుస అవుతాడు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? బాబాయ్ వరుస అవుతాడు. తను March 8 సూసైడ్ చేసుకొని చనిపోయింది. తర్వాత రాంగ్ నెంబర్ వస్తే మేము కేసు పెట్టినాం ఇట్లాని. తర్వాత తను పోస్ట్ మార్టం అయినాక తను కన్సీవ్ అని తెలిసింది. 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ అని. చెల్లెకి దానమైన 3 ఉన్నాడు. డైరెక్ట్ వాడు కోర్టుకు లొంగిపోయింది సార్. పోలీస్ కస్టడీ కాకుండా కొడతారని కోర్టుకు లొంగిపోయింది డబ్బులు పెట్టి. తర్వాత పోయినాక వాడు ఒప్పుకున్నాడు, నా వల్లనే చనిపోయింది. ఇలా మనం కూడా చాలా చూస్తూ ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు అయితే దాదాపు 14 సంవత్సరాలు ఇలా జైలు శిక్ష చేస్తూ ఉంటారు. అంటే శిక్షను బట్టి అయితే వేస్తూ ఉంటారు. అట్లాంటిది తను 2 నెలలనే వచ్చిండు అంటే ఇదంతా వెనుక ఎవరుండి ఉన్నారు సార్? రాజకీయ నాయకులు ఉన్నారని తెలుస్తుంది బాగా. వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంట, డబ్బులు పెట్టి బయటకు వస్తున్నారట. పోయిన 2 monthsకే వచ్చేసిండు. అయితే మేము వెంబట కేసు పెడితే అన్నాడు 7వ తారీఖు నేను వద్దన్నా, తిట్టినా, నాకు అవసరం లేదన్నా, కన్సీవ్ కారణం నేనే, 8వ తారీఖు సూసైడ్ చేసుకుని అమ్మాయి చనిపోయింది అనేసి చెప్పింది. తనకు పెళ్ళైంది అంటున్నారు కదా, మరి తనకు పెళ్ళైనప్పుడు మహేష్ అనే వ్యక్తికి పెళ్ళైనప్పుడు మరి తన వైఫ్ ఏమైనా రెస్పాన్స్ ఇస్తుంది? అంటే ఇప్పుడు ఇదంతా తెలిసిపోయింది కదా, మరి ఏం లేదు సార్. ఆమె అంటుందట బాగా చచ్చిపోయింది అనేసి ఊర్లో వాళ్ళతో అంటుందట. బాగా చచ్చిపోయింది. ఆమె కూడా ఒక ఆడపిల్లే కదా సార్.
బాగా చచ్చిపోయిందట. అంటే వాళ్ళ బావకైందని కడుపు ఉంచుకుంటేంది, ఎందుకు చచ్చిపోవాలి, ఆమెకి ఏమంత వచ్చిందంటే, ఆమెకు అట్లయితే ఊకుంటుందా సార్? ఆమె కూడా ఒక ఆడపిల్లగా బాగా చచ్చిపోయింది అనేసి అంటుంది ఊర్లో, అందరికి చెప్తుంది. పెళ్ళైంది 1 year సార్ తనకి, వాడికి పెళ్ళై, వాడిది కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్ళైనా కూడా ఇంకో అమ్మాయిని ఇట్లా చేసిండు సార్. చేసి అమ్మాయిని చనిపోయే కాడికి తీసుకొచ్చిండు ఇప్పుడు వాడు. గంగోత్రి అనే అమ్మాయినే కాదు, అంటే మీ సిస్టర్నే కాదు, మీ సిస్టర్ లాగా చాలా మందిని మోసం చేశాడని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో అసలు ఆయన ఇలా ఎంత మందిని మోసం చేశారు, ఇప్పటికి కూడా మిమ్మల్ని కూడా బ్లేమ్ చేస్తున్నాడు, బ్లేమ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చేస్తున్నారు. చెప్పేసి అంటున్నారు. అసలు ఏం అవును జరిగింది? సార్, బ్లేమ్ చేస్తున్నాడు. మీ అంత వేస్ట్ సార్, వాడు చిల్లర. వాడితో మిగతా ముగ్గురు, ఆ ముగ్గురికి కేసు పెట్టంటే పెట్టట్లేదు, వీడికి ఒక్కడికే, వీడు పోయి లొంగిపోయినాక వీడికి కేసు పెట్టిరు. కథం, వీడి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వీడి కేసు పెట్టినాం కదా, వీడు ఒప్పుకుండు, ఇంకెందుకు ముగ్గురు మీద అనేసి పోలీసులే మమ్మల్ని ప్రశ్నిస్తారు మేము అడుగుతుంటే. సో వాళ్ళ ఫైనల్ గా ముగ్గురికి మరి కేసు కావాలి సార్. వాళ్ళకి, వీడికి ఎంత శిక్ష పడుతుందో వాళ్ళ ముగ్గురికి అంతే శిక్ష పడాలి, వాడికి కూడా శిక్ష పడాలి. నలుగురు జైల్లో ఉండాలి, ఇప్పుడు నలుగురికి శిక్ష అంటే నేను పడాలని ఒక అమ్మాయి కోరుకుంటున్నాను. కాబట్టి ఇలా అడుగుతున్నాను. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, అంటే ఒక ఏం వన్ లేదు మంత్ కి సార్. 2 months కి ఒకసారి ఆ, హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి అలా ఆ, ఏమైనా మీకు డౌట్ అది రాలేదా? ఏం లేదు సార్. తన ఇంట్లోనే ఉంది సార్. చనిపో ముందు 4 months బ్యాక్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అప్పటి నుంచి ఒంటరిగా అయితే ఎప్పుడు పోలేదు, నా దగ్గరనే ఉండేది. నా దగ్గర ఉండే, ఏ రోజు కానీ ఫీవర్ కానీ వామిటింగ్ ఏం లేదు. ఎప్పుడు ఉంటుందో అట్లనే ఉంది మనిషి. ఏం లేదు సార్, ఏం డౌట్ రాలేదు. స్టమక్ కూడా కొంచెం కూడా కనిపించలేదు. ఓకే. ఉమ్. సో మీరు ఫైనల్ గా మరి ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఉరి శిక్ష పడాలి సార్. వాడైతే బతకొద్ది సార్, ఇంకో అమ్మాయికి కూడా ఇట్లా జరగొద్ది సార్. ఉరి శిక్ష పడాలి, మిగతా వాడికి, వాళ్ళ ముగ్గురికి కూడా శిక్ష పడాలి సార్. అంత వల్గర్ గా మాట్లాడుతున్నారు సార్. అమ్మాయి చనిపోయినాక కూడా ఊళ్ళో గ్రూప్ లో మాట్లాడిన రికార్డు పెట్టి ఇట్లా బ్లేమ్ చేయడం, ఇట్లా చేస్తున్నారు సార్ ఊర్లో వాళ్ళు. సో చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. ఇప్పుడు గంగోత్రి అనే అమ్మాయిని ఈ మహేష్ అనే వ్యక్తి అయితే మోసం చేయడం జరిగింది. అంటే ప్రెగ్నెంట్ చేసి తర్వాత నాకు ఏం సంబంధం లేదు అంటూ, నేను ఇంకా నీకు నాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఇలా మోసం చేయడంతో తను తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, కుటుంబ సభ్యుల్లో పరువు పోతుంది అనుకొని ఇక తను ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఫీల్ అయిపోయి, ఇంకా వాళ్ళ అక్కయ్య కూడా ఉంది, వాళ్ళ అక్కకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో తనైతే ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా ఉరి వేసుకొని చనిపోవడం అయితే జరిగింది. సూసైడ్ చేసుకొని మరణించడం అయితే జరిగింది. సో ఇలాంటివి ఇంకొకరికి జరగద్దు, వీళ్ళకి కూడా మనం సపోర్ట్ చేద్దాము. సో చూస్తున్నారు కదా.